హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ గారు చాలా డీసెంట్గా మాట్లాడి, అంటే నెగోషియేషన్స్ బాగా చేసి ఇన్ని పర్సెంటేజ్లు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీకు ఆడియో చాలా రోజులైంది అప్డేట్ చేయక, ఎందుకంటే కొన్ని వర్క్ వల్ల నేను అప్డేట్ చేయలేకపోయాను. సో లేట్ చేయకుండా ఫ్రెండ్స్, ఈ ఆడియోలో వెళ్ళిపోదామా? చెప్పండి. సార్ నేను ఐసిఐసి నుంచి కాల్ చేస్తున్నాను సార్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ గురించి. చేయండి చేయండి, కాల్ చేయండి. ఎవరు వద్దన్నారు? పేమెంట్ పెండింగ్ పెట్టినారు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రవీణ్ మాట్లాడుతున్నాను. హాయ్ ప్రవీణ్ గారు, బాగున్నారా? మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిందా లేదా? ప్రవీణ్ గారు చెప్పండి సార్. బాగున్నారా? చాలా బెంగ పెట్టుకున్నట్టున్నారు నా మీద మీరు. అవును సార్, పేమెంట్ కట్టట్లేదు. అయితే నాకు తెలుసు మీరు ఎందుకోసం బెంగ పెట్టుకుంటారనే విషయం కూడా తెలిసిపోయింది నాకు. చెప్పండి, మీ మీ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే నేను ఏం చేయాలి చెప్పండి. పవన్ కళ్యాణ్తో మాట్లాడాలమంటారా, చంద్రబాబుతో మాట్లాడమంటారా, వైఎస్ జగన్తో మాట్లాడమంటారా? ఎవరితో మాట్లాడాలని లాభం లేదా? రేవంత్ రెడ్డితో మాట్లాడమంటారా? మాట్లాడండి సార్. లే, మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కోసం నేను ఎవరితో మాట్లాడితే మీ ప్రాబ్లం సాల్వ్ అయితే చెప్తేనే మాట్లాడతాను. పేమెంట్ కట్టుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పేమెంట్ పే చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. పేమెంట్ ఎన్ని రోజుల నుంచి డిలే అవుతుంది మీకు పేమెంట్? డిపిడి ఎంత ఉంది? అర్థం కాదు. డిపిడి ఎంత ఉంది? 7 months నుంచి ఉంది సార్. 7 months నుంచి బెంగ పెట్టుకున్నారా మీరు? ఇంకొక 3 నెలలు 4 నెలలు 5 నెలలు బెంగ పెట్టుకుంటే 1 year కంప్లీట్ అవుతుంది. వింటేజ్ 1లోకి వచ్చిన తర్వాత ఆలోచన చేద్దామండి. నేను అలాగే మన చంద్రబాబు గారితో మాట్లాడతాను, మీ గురించి రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా. సార్ మీకు అడ్రస్ కన్ఫర్మ్ చేయండి సార్. ఏం చేయాలి? అడ్రస్ ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? అది ఆల్రెడీ 2 అడ్రస్లు మీ దగ్గర ఉన్నాయి కదండి. అడ్రస్లో ఉండట్లేదు, దొరకట్లేదు కదా. దొరకట్లేదా? మరి ఏదో పని చేస్తేనే కదా దొరికేది అమౌంట్. అప్పుడే కదా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాను నేను. అడ్రస్ కన్ఫర్మ్ చేయండి సార్. అదే మీకు ఇచ్చిన 100% అడ్రస్లోనే ఉన్నానండి. వేరుగా సార్. ఏందండి మళ్ళీ మీరు అక్కడికే వస్తారు, మొదటికే వస్తారు. ఎంత చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తారు. టైం పాస్ చేస్తున్నారు సార్. లేదు, నిజంగా నేను మీతో టైం పాస్ చేస్తే ఇంకేమైనా ఉందా? మీరు ఏమైనా చేయగలుగుతారు నన్ను. 193 days నుంచి కట్టట్లేదు. సరే, ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? ప్రాబ్లం ఏమైంది అసలు? ఎందుకు కట్టట్లేదు? ఏమన్నా సెటిల్మెంట్ కావాలి? కావాలి. 20%లో కావాలి. 20%లో కావాలి. 20%లో కావాలి అంటే ఎంత అనుకుంటున్నారు? 20%. ఏముంది, ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి క్యాల్కులేషన్ చేసేయండి. ఎంత ఉంది మీ ప్రిన్సిపల్ అమౌంట్? మీకు ఐడియా ఉన్నా సార్? ఈఎంఐ తీసుకున్నారు, మొత్తంగా సిస్టమ్ ఎదురు కూర్చున్నారు. మీరు అలా బటన్ ప్రెస్ చేసినారంటే అన్ని విషయాలు బయటికి వస్తాయి. మళ్ళీ నా నోటి నుంచి ఎందుకు? అయిపోయింది దానికి. అన్ని ప్రెస్ చేస్తాం సార్. కట్టే ఉద్దేశం లేకుండా నాకుంది. 20% మీరు ఇస్తారా? ప్రామిస్ చేస్తారా చెప్పండి. డేట్ టైం ఇచ్చేస్తాను నేను. 20% మీద రాదు. మీరు అన్నారు కదా కట్టే ఉద్దేశం లేదని. కట్టే ఉద్దేశం 100% ఉంది. మీరు 20%కి మీరు అప్రూవల్ తీసుకుంటాను. మీరు చేస్తారా? పీపీటీ చేస్తారా అంటే చెప్పండి. నేను బీపీటీ చేయను అసలు. మీరు వాడుకున్న దాన్ని బట్టి మీకు తీసేస్తాం సార్. ఎంత వేవర్ వస్తుందో అనిపిస్తాం. లేదు సార్, మీరు ప్రిన్సిపాల్ అమౌంట్ నుంచి 20% చేస్తారంటే 20% రాదు సార్. 45% ఎంత? 45% వస్తుంది. లేదు సార్, 20%కి మీరు అగ్రి చేస్తారా చెప్పండి. నేను ఖచ్చితంగా చంద్రబాబు గారితో శాంక్షన్ చేసుకుంటాను అమౌంట్. కన్ఫర్మ్ చేయండి సార్. లేదు సార్, నేను ఉన్న మాత్రం చెప్తున్నాను సార్. ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన డబ్బులన్నీ రావాలి. ఇంకా కొద్దిగా ఆడ ఇచ్చిన అమౌంట్ కూడా ఇది తీసుకున్నారంటే క్లియర్ అయిపోతుంది. చెప్పండి సార్. విప్రోలో పని చేశారా సార్? ఏడ సార్? విప్రో. అర్థం కాలే. విప్రోలో ఏమన్నా వర్క్ చేశారా? రికవరీలోనా? లేదు సార్. కంపెనీ రెప్కో కంపెనీయా?
విప్రో కంపెనీ సార్. విప్రో కంపెనీయా? ఇవన్నీ ఉత్త ఫ్రాడ్ అండి. కార్డులు లోన్లు కావాలని చెప్పేసి మీ వాళ్ళే డైరెక్షన్ చేశారు. ఈ విప్రో కంపెనీలో పనిచేస్తున్నా అని చెప్పు, పే స్లిప్ రెడీ చేసినానంటే నీకు చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళే నాకు గైడ్ చేస్తే సరే చెప్పి రాసుకోండి అని చెప్పేసిన. అవునా? ఆ, కానీ సివిల్ ఖరాబ్ అవుతుంది కదా సార్. సార్ అంతా అయిపోయింది, ఇంకేం లేదు మిగిలి. ఉమ్. అందుకే పర్సంటేజ్ 20%కి వచ్చినానంటే ఇంకా అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా అంతా జీరో స్వాహా. చూడండి చేస్తారంటే మాట్లాడి. కాలనీలో ఉంటారు. అంత అదేమో రాదు సార్. మీరు సాయినగర్ కాలనీలోనే ఉంటున్నారు. సరే ఫైనల్గా నేను 25% చేసుకుందామండి. వేరే వాడితే నాదేముంది సార్, వస్తే నేను ఎందుకు ఇయ్యను సార్. ఏ సార్? అంత వేవర్లో రాదు సార్. వెయిట్ చేస్తాను సార్, వింటేజ్ 2, వింటేజ్ 3, వింటేజ్ 5 వరకు వెయిట్ చేస్తాను. ఎంత వెయిట్ చేసినా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ పడదు, అది మీకు తెలియదు అనుకుంటా. మీరు ఇంకా మాట్లాడేది మేనేజరా టీఎలా? ఎందుకు పడదు సార్? ఇంట్రెస్ట్ అడగాలి. సార్ టీఎల్ మాట్లాడుతున్నారా, మేనేజర్ మాట్లాడుతున్నారా? మేనేజర్ రాదు, టీఎల్ మాట్లాడుతుంది. సార్ టీఎల్ గారు మేనేజర్ గారు మాట్లాడితే ఈ వర్డ్ యూజ్ చేయరండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనే వర్డ్ యూజ్ చేయరు. ఎందుకు అంటే ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉంది, ఆర్బీఐ రూల్స్ మొత్తం చదివేసినారు మీరు. ఆఫ్టర్ ఎన్పిఏ తర్వాత వచ్చేసి హెడ్ అండ్ చార్జెస్ కస్టమర్ మీదకి రావని చెప్పిన విషయం కూడా మీకు కూడా తెలుసు. అయినా కానీ మాకు తెలియనట్టే మీరు కూడా చెప్తుంటారు. ఎలా సార్ ఇదంతా? సార్ ఆఫ్టర్ బకెట్ 3 తర్వాత, బకెట్ 5 తర్వాత కూడా మనకు రైట్ ఆఫ్లో వెళ్ళిపోయిన తర్వాత మేబీ రైట్ ఆఫ్ కాదు, 120 days క్లియర్ అయిపోయిందా మీకు? 3 months ఇంట్రెస్ట్ అమౌంట్, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ కలిపేసి ప్రిన్సిపల్ అమౌంట్ మీద మాట్లాడతారు. ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్క నెల ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంటుంది అంటారు. అది ఫైనల్గా మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు సెటిల్మెంట్కి? మీరు చెప్పినట్టు వింటేజ్ 1, వింటేజ్ 2కి పోయినప్పుడు ఇన్ని లక్షలు అయింది, దీనికి 30% అప్పుడు ఒప్పుకుంటారు. ఎలా? నేను 30% ఇస్తాను, 20% ఇస్తాను. ఎందుకు అంటే ఆ టైంకి మీకు రావాల్సిన అమౌంట్ అన్ని పర్సెంట్లో ఆడ కవర్ అయిపోయింది. అందుకోసం అప్పుడు వివరిస్తారు మీరు. కరెక్టా సార్? అన్ని మీరే మాట్లాడుతున్నారు. లేదు సార్, ఉన్న విషయం కదా సార్ ఇది. మీకు మొత్తం తెలిసిన రూల్స్ గురించి ఇదే కదా సార్ మీకు తెలిసిన విషయము. 1,50,000 రూపీస్ ఉంది కదండి. అదే సార్ 25% మీకు. అందుకోసం ఇప్పుడు మీరు చాలా డీసెంట్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు 25% మీరు ప్లాన్ చేశారంటే నేను అమౌంట్ అరేంజ్ చేసుకొని మీకు ప్రామిస్ చేస్తాను, ఖచ్చితంగా ప్రామిస్ చేస్తాను. 67,000 వస్తుంది సార్. మీరు చేసుకుంటా అంటే చేస్తాను. 67 అంటే మీరు అగైన్ అక్కడికి వెళ్ళిపోయారు 40%. అంతే వస్తుంది సార్, అంతకంటే తక్కువ అయితే రాదు సార్. ఇంకో మాట చెప్తాను సార్, 28% లాస్ట్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. చెప్తున్నా కదా, అంతకంటే ఎవరైతే రాదు సార్. 67,000. ఈ ఎన్ని మంత్స్ వరకు మీ దగ్గర ఉంటుంది సార్ నా ఫైల్? మీరు కట్టినాక ఉంటుంది. కట్టిందాక పే చేసినాక ఫైల్ ఉంది. కళ్యాణ్ గారు చెప్పింది సార్. సార్ ప్రవీణ్ గారు కదా? ప్రవీణ్ గారు, ఈ నెంబర్ మీదే కదా? అవును సార్. మీకు ఏదైనా మనసు మారి 25% చేసేయచ్చు వస్తుంది అనుకుంటే మీరు ఎనీ టైం కాల్ చేయండి. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను 100% 25% సెటిల్మెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఏం సార్ మీరు కూడా ఇంత నీరసంగా మాట్లాడతారు? దానికి ఏం చేస్తాం సార్? సార్ మాలాంటి వాళ్ళు ప్రాబ్లంలో ఉండే, కష్టాల్లో ఉండే కస్టమర్ల పరిస్థితి కూడా చూడండి సార్. ఎప్పుడు మీ లాభాలు చూడకండి. నాకేమొస్తుంది సార్ మీతో? ఎందుకు రాదు సార్? పర్సెంటేజ్ వస్తుంది. ఏం పర్సెంటేజ్ వస్తుంది సార్. ఎంత పర్సెంటేజ్ వస్తున్న విషయం కూడా తెలుసు సార్. అందుకే ఆ ఫైల్ని క్లోజ్ చేయకుండా అలా పెట్టుకొని కంటిన్యూషన్ చేస్తూనే ఉంటారు. సరే ఫైనల్గా ఎంతకు వస్తారు సార్? మీరు 40 కాకుండా, నాది 25 కాకుండా ఇంకొక మాట చెప్పండి సార్. చెప్పినా సార్ 66,200. లేదు మన పర్సెంటేజ్లో మాట్లాడదాం సార్. పర్సెంటేజ్ కాదు సార్, ఈ అమౌంట్కి అయితే వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీకు వదిలేసేయండి. చెప్తున్నాను, క్లారిటీ చెప్పేస్తున్నాను. మీరు 9 రూపీస్. ఇంతకంటే తక్కువ ఎప్పుడు ఇచ్చినా నాకు కాల్ చేయండి సార్. ఇవాళ తక్కువ ఇచ్చినారో నేను నడుతున్నాను సార్ అని చెప్పి నాకు కాల్ చేసి పెట్టండి.
ఎంత చెప్పారు సార్ అమౌంట్? ఇంకోసారి చెప్పండి. 66,279 రూపీస్. ఓకే, నేను గుర్తు చేసుకొని ఈ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను. మీరు ఇంత మీద తక్కువ రారు అంటున్నారు, ఫైల్ కూడా మీ దగ్గరనే ఉంటుంది అంటున్నారు. ఇంతకంటే తక్కువ కట్టిన రోజు చెప్పండి సార్ లేదు అలాగా సార్, కనీసం ఇంత టైం అయిపోయింది, ఇంకా కస్టమర్ని కొద్దిగా చూద్దాం, ఇది పర్సెంటేజ్ ఇచ్చినామంటే ఒక 5% మనకు కవర్ అవుతుంది కదా అనేది కూడా ఆలోచన చేయరా సార్ కొద్దిగా? చూడండి సార్, సార్ ఒక పరిస్థితి బాగున్నప్పుడేమో ఏం చేయలేము, మేము ప్రాపర్ టైంకు కట్టుకుంటూ వచ్చాము, చేసాము, మినిమం పేమెంట్లు చేసాము. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మినిమం దాంట్లో ఏదైనా ఒక కార్డ్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశంతోనే జాబులు చేసుకుంటున్నా. అంటే పార్ట్ టైం జాబులు అన్నీ చేసి డే అండ్ నైట్ కష్టపడి నేను సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాను. 70,000లో 2 EMIs ఇస్తారు, 2 EMIస్లో కట్టేస్తాం సార్. 35 కట్టేసుకోండి, క్లోజ్ అయిపోతుంది. ఓటీఎస్ చేయాలి సార్ ఒకటేసారి, ఓటీఎస్లోనే చేస్తా. అర్థం కాదు, ఓటీఎస్ మీరు అనేది అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్తారా? ఓటీఎస్ OTS వన్ టైం సెటిల్మెంట్. వన్ టైం సెటిల్మెంట్ అంటే అంతే సార్, 66,276. మీరు ఈ మంత్ లాస్ట్ లోపల ఇంకొకసారి మీ మనసు మారుతుందేమో చూడండి సార్, నేను కాల్ బ్యాక్ చేస్తాను. నిజం చెప్తున్నా, మీకు అబద్ధం చెప్తున్నా, అది ఏమొస్తుంది సార్, ఇంతకంటే తక్కువ రాదు. వస్తే నేను చెప్పేది సార్, క్లారిటీ చెప్పేస్తాను. క్లోజ్ చేయాలని ఉంటుంది సార్, మీ దగ్గరకు వస్తే 6 months తర్వాత మీరే అంటున్నారు సార్, అన్ని మీకు గోల్స్ తెలిసినాక కూడా మళ్ళీ మాట్లాడుతారు. ఇంతకంటే తక్కువ రాదు, కావాలంటే కనుక్కోండి. సరే సార్, నేను కనుక్కొని మీకు ఒకసారి కాల్ బ్యాక్ చేస్తాను. సరే, నమస్తే సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో ఎలా మాట్లాడాలి, ఎలా నెగోషియేషన్స్ చేయాలనే విషయం మీకు అర్థమై ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఫ్రెండ్స్. మీకు అందరికీ నేను కోరుకునేది ఒకటి, ఎందుకంటే ఆర్బీఐ రూల్స్ గురించి నేను మీ తెలియని వ్యక్తి వరకు తెలియపరచడానికి కోసం ఈ ఛానల్ రన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరెవరైతే నా ఛానల్ చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తుంటారు, వింటుంటారు, సో వాళ్ళందరికీ నా విన్నపం ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాగే రాబోయే రోజుల్లో మీకు మంచి మంచి కంటెంట్స్తో నేను వస్తుంటాను. మీ నాలెడ్జ్ని పెంచుతుంటాను, మీ ధైర్యాన్ని కూడా పెంచుతుంటాను. ఈ ధైర్యం మీకు చాలా అవసరం పడుతుంది, ఎందుకంటే ఈరోజు బాగుంటారు, రేపు బాగుండకపోవచ్చు. ఆ టైంలో కాన్వెంట్ ఛానల్ తప్పకుండా అవసరం పడుతుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మీ దగ్గర డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. జై హింద్.